2 గంటలైంది టైం, ఇప్పుడు 2 గంటలైంది. ఒక 10 నిమిషాల క్రితం అంటే కరెక్ట్గా 1:50కి ఆ టైంలో గాలివాన, భీకరమైన గాలివాన చూస్తున్నారు కదా. వాన కంటే కూడా గాలి ఎక్కువ వేస్తుంది. ఇంత పెద్ద మార్కెట్లో కొన్ని కోట్ల విలువ చేసే మార్కెట్ జరుగుతుంది ఈ సంతలో. మనిషి తల దాచుకోవడానికి చోటు లేదు ఈ సంతలో. జీవానికి 50 రూపాయలు ఇక్కడ పే చేయాలా. వర్షం వస్తే తల దాచుకోవడానికి స్థలం లేదు. జీవాలు తడిసేటివి తడుస్తూనే ఉంటాయి. సపోజ్ నా చేతిలో ఉండే ఫోన్ ఒక 70,000 ఉంది. ఇది తడిసిపోయేసి ఏదైనా ప్రాబ్లం అయితే ఏం చేయాలా? ఇప్పుడు నేను 2 బళ్ళకి 80 పిల్లలు కొన్నాను. ఒక్కొక్కరు పిల్లలు అమ్మిన వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 4 లక్షలు 5 లక్షలు ఉన్నాయి. అవి తడిసిపోతాయి. తల దాచుకోవడానికి కూడా స్థలం లేదు ఇక్కడ. ఇంత పెద్ద మార్కెట్లో కొన్ని కోట్ల బిజినెస్ ప్రతి వారం జరుగుతుంది ఇక్కడ. ఇలా ఉంది గూడూరు మార్కెట్ పరిస్థితి. గాలి మాత్రం భయంకరంగా వేస్తుంది. ఇటు చూడొచ్చు మీరు. అసలు బయట నిలబడలేకున్నాం, అంత లావున గాలి వస్తుంది. రాత్రి 1:50 వాన లేదు, చిన్నగా పడుతుంది వాన. కానీ గాలి మాత్రం భయంకరంగా ఉంది. తడిసే అంతగా పడుతుంది వాన, అంతే. మరీ ఎక్కువ లేదు. మనిషిని తడిపే అంతగా, నేల తడిసినంతగా వర్షం పడుతుంది. గాలి మాత్రం ఉరుములు మెరుపులు, గాలి, వాన తక్కువ. కర్ణాటక సో ఇది కర్ణాటక కోసం వెళ్తా ఉందండి బండి. పిల్లలు మంచి పిల్లలే కొన్నారు. ఈ పిల్లలు నిన్న చూశాను నేను. చూసి దీంట్లో నుంచి ఒక 20 పిల్లలు కొన్నాను నేను నిన్న. సో ఇప్పుడు 20,000 10 రూపా 20,000 జత వచ్చేసి 20,000 లెక్కన ఈ బండిలో ఉండే పిల్లలు కొన్నారు. పిల్లలు బాగున్నాయి. నిన్న కూడా నేను పల్లెల్లో వెళ్ళి వెతికాను. ఆ వీడియో కూడా దీంట్లో పెడతాను. నిన్న ఈరోజు 2 రోజులు పిల్లలు కొనిచ్చాం వేరే వాళ్ళకి. పిల్లలు బాగున్నాయి. ఇవి 10,000 ఒక్కొక్క పిల్ల వచ్చేసి. ఇంకా చాలానే ఉంది. రాత్రి వచ్చి ఉన్నాం మనం. చాలా వరకు బేరాలు జరుగుతున్నాయి, చూపిస్తాను. సో ఈ బండి వెళ్ళిపోతా ఉంది. ఇది 10,000 పిల్ల వచ్చేసి కర్ణాటక వాళ్ళు కొని ఉన్నారు. బాగున్నాయి పిల్లలు. 20,000 పడింది జత. ఆటోల్లో పిల్లలు ఉన్నాయి. 2 కలిపి 30 ఉన్నాయి. ఇవి 30 బ్యాచ్ పర్వాలేదు, బాగున్నాయి. ధరలు కూడా మేము ఇప్పుడు దాకా విన్న వాటికి ఈ ధరలు రీజన్గానే కనిపిస్తున్నాయి. అంటే మేము ఈరోజు కొనాల్సిన పిల్లలు 240 280 కొనాల మనం ఈరోజు లెక్కకి. ఆ క్రమంలో తిరుగుతూ ఉంటే ఈ 2 బ్యాచ్లు నాకు పర్వాలేదనేస్తుంది. ఒకే బ్యాచ్ ఇది, 2 ఆటోల్లో ఉన్నాయి. సో చూడవచ్చు మేకపోతులు ఉన్నాయి. అవి కాకుండా పొట్టేళ్ళు పిల్లలు బాగానే ఉన్నాయి. అవి పర్వాలేదు. ధర కూడా మనకు అవతల పక్క ఎంత చెప్పారో మనకు కొద్దిగా రీజన్గానే చెప్పినారు. ఇప్పుడు దాకా విన్న ధరలతో పోల్చుకుంటే రీజన్గా అనిపిస్తుంది అనేసి అంటున్నాను. అటు పక్క నుంచి 25 పిల్లలు ఏమో అడుగుతున్నారు. అటు పక్క నుంచి చూపిస్తాను. పిల్లలు బాగా కనిపిస్తున్నాయి ఇవి. సో పిల్లలు బాగున్నాయి. సో అందువల్ల వెంటనే బేరాలు జరుగుతున్నాయి. 25 పిల్లలు బేరం చెప్తా ఉన్నారు. 30 పిల్లలు మేము అడిగి ఉన్నాం. పర్వాలేదు, రెండిట్లో కలిపి బేరం బాగానే ఉంది. సో మాకు చెప్పి ఉండే ధర వచ్చేసి 17,500 చెప్పినారు. అక్కడ 25 పిల్లలు అడుగుతున్నారు. చూద్దాం ఎంత ఫైనల్ అవుతుందో, ఎంత చెప్తారో. 18,000కి ఇస్తావా అనేసి వేరే వాళ్ళని అడుగుతున్నారు. మనకు 17,500 బేరం చెప్పారు. అవతల వాళ్ళకి 18,000 ఇస్తే చెప్పు, లేదంటే వెళ్ళిపో అంటున్నాడు పక్కకి. 30 పిల్లలు వచ్చేసి అంత తేడా ఉంది. సో మనమే కొంటాం, ఇది మ్యాక్సిమం కొంటాం మనం. సో ఈ పిల్లలు కూడా అడిగాను నేను అన్న కోసంగా. ఇది 15,500 రూపాయలు, 15,200 చెప్పాడు. సో ఇది ఒక బ్యాచ్ చూడాలా. మొత్తం 45 అవుతాయి. అది 30, ఇది ఒక 16, 46 పిల్లలు అవుతాయి. దీంట్లో ఒక 5 పిల్లలు సన్నంగా ఉన్నాయి అనేసి కొనే వ్యక్తి చెప్తున్నాడు. సో బేరం వచ్చేసి 15,200 చెప్తా ఉన్నారు బేరం. 15,200 ఆస్కింగ్ ప్రైస్. 15,200. మాధవన్న, పిల్లలు అయితే ఇక్కడ కనిపించే పిల్లలు అయితే మేము కొని ఉన్నామండి. ఇప్పుడే సంతలో బేరం తీసుకున్నాం. అదిగో ముందర కూడా పోతున్నాయి. 2 చూపిస్తాను. సో కనిపించే బ్యాచ్ 3 బ్యాచ్లు చూపించాను. మొత్తం 6 బ్యాచ్లు చూపించాను. ఫస్ట్ రాగానే ఏం చేస్తానంటే ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి, ఎలాంటి పిల్లలు ఉన్నాయి, మనకు నచ్చిన పిల్లలు లేదా మనకు కావాల్సిన ధరల పిల్లలు ఉన్నాయా లేవా అనేది మొదట చూసుకుంటానన్నమాట. సో ఆ రకంగా ఒక 6 బ్యాచ్లు చూపించాను అన్నకి. 6 బ్యాచ్ల్లో 3 బ్యాచ్లు నేను ఏదైతే ధర చెప్పానో వాళ్ళు వాళ్ళు ఒక 17,000 కావాలన్నారు. వాళ్ళు 20,000 చెప్పారు. అన్న ఇది ఇంత పోతుంది అనేసి నేను ఏదైతే ధర చెప్పానో ఆ ధరకు 200-300 ఎక్కువగానే అమ్ముడిపోయినా కానీ తక్కువగా అయితే అమ్ముడిపోలా. 3 బ్యాచ్లు అమ్ముడిపోయినాయి వాళ్ళవి. సో ఇంకా ఇది ఫైనల్గా నేను ఇది బ్యాచ్ బేరం చేశాను.
సో ఈ పిల్లలన్నీ 20 కేజీలు పైనే ఉంటాయి, 22, 24 అలా ఉంటాయి ఈ బ్యాచ్ వచ్చేసి. సో ఈ బ్యాచ్ మనం కొన్నాం. సో ఇలా చెప్పకూడదో చెప్పచ్చు, ఎవరైతే అన్నా నాకు ఈ ధర కావాలా అనేసి అడిగారో దానికంటే ఒక 100 రూపాయలు తక్కువగానే బేరం చేసి ఇచ్చానన్నమాట. సో వెనకాల ఉండే పిల్లలు 22 కేజీలు 24 కేజీలు ఈజీగా వచ్చేస్తాయి బరువు వచ్చేసి. 43 పిల్లలు మొత్తం ఇవి, 43 నంబర్స్. సో 43 నెంబర్స్లో ఇదిగోండి 43 నెంబర్స్లో ఇవి అన్నమాట. ఈ ముందు ఉండేసి ఒక 18 కేజీలు అట్లా ఉంటాయి, అక్కడ మళ్ళీ 20 కేజీలు ఉండేటివి ఉన్నాయి. సో అన్నీ చూడాలా. ఇది ఒక 18 కేజీలు అట్లా ఉంటాయి. సో ఈరోజు బయట పల్లెల్లో కూడా ఇప్పించాను లైవ్ వెయిట్ లెక్క ప్రకారము. సో రోజు లైవ్ వెయిట్ చూస్తూ ఉంటాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇవన్నీ 20 కేజీలు దాటి ఉంటాయి. అక్కడ ఒక 5, 6 మాత్రమే ఒక 15 కేజీలు అలా ఉంటాయి. మిగతా అన్నీ 20 కేజీలు యావరేజ్ మీద చూసుకున్నా కానీ ఒక 20 కేజీలు అనేది ఈ పిల్ల ఉంటుంది. మనం కొనిచ్చింది వచ్చేసి 18,700 కొనిచ్చాం. అన్న వచ్చేసి 19,000 అడిగారు. తర్వాత ఒక 200 తగ్గించండి అనేసి కొన్న వ్యక్తి అడిగారు అనమాట. ఇంకొక 200 తగ్గించి అడిగిన అనేసి వాళ్ళు మళ్ళా నేను 18,000 కాడి నుంచి అడిగాను. 18,200, 300 అట్లా 700 కాడికి వచ్చి ఫైనల్ చేసుకున్నాను ఈ బ్యాచ్. 18,700 ఫైనల్ అయింది. యావరేజ్గా 20 కేజీలు పైనే ఉంటుంది, 20 కేజీలు అయినా అనుకోవచ్చు. సో ఇలాంటి బ్యాచ్ ఇంకొకటి కనబడలేదు నాకు. ఇంకా ఇటుపక్క ఏవైతే ఉన్నాయో అవి రావచ్చు. ఈ ఒంగోలు పిల్లలు అంటున్నారు కదా, అక్కడైతే ఆల్రెడీ పిల్లలు వచ్చేసాయి. నేను చూపించిన 3 బళ్ళు అమ్ముడిపోయినాయి. మన మాధవ్ అన్న కూడా ఒక బండికి పిల్లలు ఎత్తేస్తారు, ఒక 40 పిల్లలు. ఈ ఏరియాలో ఇంకా వస్తున్నాయి పిల్లలు, ఇంకా వస్తూ ఉంటాయి. రాత్రి 1 గంట అయింది ఇప్పుడు, ఇంకా వస్తూ ఉంటాయి పిల్లలు. 18,700 పెయిర్ జోడా. వర్షం రావడం వల్ల మాకు ఒక ప్లస్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను తీసున్నాను, దీంట్లో పెట్టున్నాను. మాకు 17,500 జత చెప్పారు. ఇది వేరే వాళ్ళు అడిగితే 18,000 బేరం చెప్పారు అనేసి, 18,000కి ఇస్తాను అనేసి చెప్పాను కదా. నాకు అప్పుడు బేరం అడిగినప్పుడు 10 గంటల టైంలో 17,500 అన్నారు నాకు బేరం వచ్చేసి. వేరే వాళ్ళు వచ్చి అడిగితే 18,000కి ఫైనల్గా ఇస్తాను అన్నారు. నాకు బేరము వాళ్ళకి ఇస్తాను అన్నారు. ఫైనల్గా ఇప్పుడు నేను కొన్నాను. ఇందాక చెప్పాను కదా వర్షం వచ్చింది 2 గంటలకు అనేసి. వర్షం రావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు నేను కొన్నాను. ఇది బ్యాచ్ వచ్చేసి మొత్తం 33 పిల్లలు నేను కొన్నాను ఇప్పుడు ఇది. సో ఫైనల్ ధర నాకు చెప్పిన బేరం 17,500, ఇచ్చింది వచ్చేసి ఫైనల్గా వచ్చేసి పిల్లలు మీరు చూడొచ్చు ఎంత పెద్దవి ఉన్నాయనేది. ఒక పిల్ల ఉంది అక్కడ, సన్నపిల్ల లేదా సన్నపిల్ల ఏం లేదు, అది కూడా బాగానే ఉంది అది కూడా. సో పిల్లలన్నీ కూడా ఒక 15 కేజీల పైనే బరువు ఉంటాయి. 15 కేజీ ఎంత చూసినా కానీ 15 కేజీల పైన బరువు ఉంటాయి. పిల్లలన్నీ బాగున్నాయి, కొద్ది కొమ్ము కొట్టింది. సో నాకు ఇప్పుడు ఇచ్చిన ధర వచ్చేసి ఇది 15,500కి 15,500 పే ఏ బిచ్చుకాయ. 15,500కి మన ఎవరు కృష్ణగిరి నుంచి వచ్చున్నారు అన్నవాళ్ళు, తమిళనాడు వాళ్ళు, వాళ్ళకి ఇప్పించాను. మొత్తం 240 పిల్లలు వీళ్ళకి ఇప్పించాలా. ఇప్పుడు దాకా 80 పిల్లలే వేసాం. ఈ బ్యాచ్తో కలిపి 80 పిల్లలే కొన్నాం ఇప్పుడు దాకా. 15,500 పెయిర్, 15,500 మీద జత కొనడం జరిగింది. ఇందాక వర్షం రాకముందు ఈ బ్యాచ్ 17,500 అన్నారు, 16,500కి ఇస్తానన్నారు. నాకు బేరం అడిగితే 16,500 ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు 15,500కి వర్షం రావడం వల్ల కొనడం జరిగింది. ఇది పిల్లలన్నీ బాగున్నాయి. 1కి 4 సార్లు చూపించి ఆయన అడిగి పిల్లలన్నీ లేపి నిలబెట్టి ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు 3 గంటలు అవుతుంది. ఇప్పుడు కొన్నాం ఈ పిల్లలు రాత్రి 3 గంటలకి 15,500 మీద. బాగున్నాయి పిల్లలు.